4 అధికారంలోకి రాకముందున్నటువంటి ప్రభుత్వాల పనితీరు వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందుల వల్ల ఉన్నటువంటి పరిస్థితులను సరిదిద్దడానికి ఆనాడు అనేక మంది పెద్దలతోటి అనేక మంది సామాజికవేత్తలతో చర్చలు జరిపి ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలను బతికియాలంటే గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలో ఉపాధి లేకుండా వలసలు పోయేటువంటి పరిస్థితి నుంచి నివారించాలంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం చట్టాన్ని తీసుకొచ్చి మరి గ్రామీణ ప్రాంతాల్లో పనులు కల్పించడం, ఎక్కడికి వలసలు పోకుండా తిండి లేక ఇబ్బంది పడి పస్తులు ఉండేటువంటి పరిస్థితి నుంచి కాపాడి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ పథకం నిరాటంకంగా కొనసాగుతూ 2014 ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఎజెండాలో ఇది గ్రామీణ ప్రాంతాలకే కాదు పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు. నిజంగా ఒకవేళ ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేసి ఉంటే బాగుండే. కానీ దాన్ని మెల్లమెల్లగా స్లో పాయిజనింగ్ చేస్తూ కిల్ చేసే ప్రయత్నం చేస్తూనే ఇటీవల పూర్తిగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంకు సంబంధించినటువంటి పథకం యొక్క ఆలోచన విధానం ఏ నిరుపేదలకైతే ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని తీసుకొచ్చిందో దాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా 100% బాధ్యత వహించి చేపట్టే ఈ కార్యక్రమంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసినప్పటికీ 40% 60% పేరు మీద రాష్ట్రాలపై భారం మోపి పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి అదేవిధంగా మన జాతిపిత స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం శాంతియుతంగానే సాధిస్తామని చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు మీద మన దేశానికి జాతిపితగా గౌరవించుకునేటువంటి మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి ఎలా మరి రామ్జీ అనే పేరు మీద పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చరిత్రలో ఉన్నటువంటి నెహ్రూ గారిని, ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని సహా ఆ పేర్లు పూర్తిగా ప్రస్తావించకుండా ఉండాలనే ప్రయత్నంలో భాగంగా వాటికి మాత్రమే పరిమితం కాకుండా ఇవాళ ఈ దేశ స్వాతంత్రం కోసం మరి పోరాడినటువంటి మహాత్మా గాంధీ గారి పేరును కూడా మలిపేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేక నిరసనల కార్యక్రమాలు చెప్తా ఉంది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతి గ్రామంలో గాంధీ గారి ఫోటోకు దండేసి గాంధీ గారి ఫోటోతో కలిసి ఈ ప్రభుత్వ వైఖరి నిరసనగా తెలియజెప్పే కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. ఇలా అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులకు కానీ నూతనంగా ఎన్నికైనటువంటి తెలంగాణ రాష్ట్ర సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సహకరించాలని. అన్ని గ్రామ సభల్లో మొదటి గ్రామ సభ పెట్టుకునే సందర్భంలో తప్పకుండా మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడాన్ని తీవ్ర ఆక్షేపణగా పేర్కొంటూ ఆ తీర్మానం కాపీని రాష్ట్ర గ్రామీణాభివృద్ధికి, కేంద్ర గ్రామీణాభివృద్ధికి, ప్రధానమంత్రికి పంపు ఈ యొక్క మన నిరసనను మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం అనేటువంటి మాట ఈ దేశానికి మంచిది కాదు, జాతిపితను అగౌరవపరిచినట్టే అనేటువంటి మాట గ్రామ స్వరాజ్యాన్ని ఆకాంక్షించినటువంటి మహాత్మా గాంధీ గారి ఆలోచన మేరకు ఉన్నటువంటి ఈ యొక్క ఉపాధి హామీ గ్రామీణ ప్రజలకు ఒక లైఫ్ లైన్ వంటి ఈ ఉపాధి హామీని దెబ్బతీసే ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించి పని దినాలు పెంచి మహాత్మా గాంధీ గారి పేరు కంటిన్యూ చేయాలని మొదటి గ్రామ సభలో మొదటి తీర్మానంగా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపమని ఇటు మొత్తంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులను అదేవిధంగా ఆ కోఆర్డినేషన్ చేసేటువంటి అధికారులను కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ ఇప్పుడే సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు ఈ తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భమున కాంగ్రెస్ పార్టీ అనేకమైన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. నెహ్రూ గారి టైంలో ఆ రోజులలో
ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ నెహ్రూ గారు ఆ రోజులలో టెంపుల్స్ ఆఫ్ ఇండియా అంటే ఆ రోజులలో పబ్లిక్ సెక్టర్ని స్థాపించి లక్షలాది ఉద్యోగాలు కల్పించడం జరిగింది. దాని తర్వాత బాక్రా నంగల్ డ్యాము, నాగార్జున సాగర్ డ్యామ్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈ దేశంలో స్థాపించిందంటే ఆ ఒక విజన్తోని ఆ రోజులలో జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించడం జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారు. వారు గరీబీ హటావో అని చెప్పి ఆ స్లోగన్ ప్రారంభించి బీద ప్రజలకు నిజంగా ఆ రోజులలో ఎస్సీస్కి అసైన్మెంట్ భూములు ఇవ్వడము, ఇందిరమ్మ ఇల్లులు కట్టించడము అవన్నీ కూడా కాంగ్రెస్ టైంలో ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో జరగడం జరిగింది. తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చారు. ఐటీ రెవల్యూషన్ ఏదైతే ఈ దేశం ఈ రోజులలో అడ్వాంటేజ్ వచ్చిందో ఇండియాకి అదంతా కూడా ఒక ముందు ఆలోచనతోని ఆ రోజులలో రాజీవ్ గాంధీ గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత బీసీస్ ఎస్సీస్కి మహిళలకు వారికి కూడా ఒక చోటు కల్పించాలని చెప్పి పంచాయతీరాజ్ యాక్ట్ ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి మంచి లేనప్పుడు ఆ రోజులలో ఎకనామిక్ రిఫార్మ్స్, ఈరోజు ఈ దేశము 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయిందంటే ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారు వాళ్ళందరూ కూడా ఆలోచించి ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ ఈ దేశంలో ఇంట్రడ్యూస్ చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఈరోజు త్వరలోనే మనము 4 ట్రిలియన్ ఎకానమీ అయ్యి 4వ స్థానంకి వచ్చినామంటే ఈ ఫౌండేషన్ కేవలం కాంగ్రెస్ పార్టీ వేసిందని చెప్పి మళ్ళొకసారి ప్రజలకు గుర్తు చేస్తున్నాము. ఆ రోజులలో ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ వలన ప్రజలకు మారుమూరు ప్రాంతాలలో ఇబ్బంది పడుతుందని చెప్పి ఈ మహాత్మా గాంధీ మన్రేగా స్కీమ్ ఆ రోజులలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ద్వారా 100 రోజులు ఉపాధి నిజంగా మారుమూరు గ్రామాలలో మనం ఈరోజు వెళ్ళినప్పుడు అందరు కూడా ఇదే అంటారు, సార్ మేము ఈరోజు కూలికి పోవాలి, తొందర మాతో ఏమైనా ఉంటే మాట్లాడి వెళ్ళమని. అంటే ఇంత చక్కటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రారంభించిందో మహాత్మా గాంధీ గారి పేరు మీద, ఎందుకంటే మహాత్మా గాంధీ గారు మన దేశ ఫాదర్ ఆఫ్ ద నేషన్, ఈ దేశం పితా మహాన్ భావనుడు. అంటే ఇలాంటి వ్యక్తి పేరు తీసేసి ఈ మహాత్మా గాంధీ మన్రేగా కార్యక్రమం ఏదైతే ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ వ్యక్తులకు ఉపయోగపడుతుందో ఈ కుట్రతోని ఈ మన్రేగా స్కీమ్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వము. 90-10 రేషియో, ఒకవైపు ఏమో రాష్ట్రాలు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రము 1 రూపాయి సెంట్రల్ బడ్జెట్కి కాంట్రిబ్యూట్ చేస్తే కేంద్రం నుంచి కేవలం 20 పైసలు మనకు వాళ్ళు గ్రాంట్ ఇస్తున్నారు. ఆ తరుణంలో మన రెవెన్యూస్ ఏమో కేంద్రం తీసుకుంటుంది, మళ్ళీ మన్రేగా స్కీమ్లో 40% స్టేట్ కాంట్రిబ్యూషన్ చేయాలని చెప్పి ఈ బిల్లో వారు ఈ అంశం పెట్టడం జరిగింది. అంటే 2 విధానాలుగా, ఒకవైపేమో 1 రూపాయి మనం కేంద్రానికి ట్యాక్సెస్ పన్ను కట్టినప్పుడు కేవలం మన రాష్ట్రానికి 20 పైసలు వస్తుంది, కానీ యూపీ రాష్ట్రానికి 1 రూపాయి పన్ను కడితే వాళ్ళకు 2 రూపాయలు మన బీజేపీ ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నందుకు వారు అక్కడ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే ఈ అన్యాయం ఏదైతే మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్నారో, మరి దాంతోపాటు ఎఫ్ఆర్బిఎం పెట్టి ఎక్కువ నిధులు లోన్స్ తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక గ్రిప్ కేంద్ర ప్రభుత్వం చేస్తూ మళ్ళీ 40% కాంట్రిబ్యూషన్ ఎట్లా చేస్తుంది అంటే కేవలము కేంద్ర ప్రభుత్వంకి ఈ మన్రేగా స్కీము ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ వీకర్ సెక్షన్స్కి ఎవరైతే బీద ప్రజలు ఉన్నారో వారికి ఉపయోగపడుతుందో వాళ్ళని తొలగించడానికి ఈ 40% రాష్ట్రాలు కాంట్రిబ్యూట్ చేయమని చెప్పినారు. మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మా టీపీసీసీ ప్రెసిడెంట్ గారు ఆదేశాల ప్రకారంగా 5వ జనవరి నుంచి
అన్ని గ్రామాలలో ఈ నిరసన తెలిపి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇంతకుముందు ఏదైతే మహాత్మా గాంధీ మన్రేగా కార్యక్రమం ఉండేనో అది కొనసాగాలి విత్ 90% సెంట్రల్ కాంట్రిబ్యూషన్ అని చెప్పి టీపీసీసీ ప్రెసిడెంట్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ సెంటర్ వ్యతిరేకంగా ఈ కార్యాచరణను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. अजहर भाई सर, आज 141 साल कांग्रेस फॉर्मेशन होके हुआ है. मैं पूरे लोग को, जितने भी कांग्रेस के पार्टी वर्कर्स है, कितने भी मेंबर्स हैं और जितने भी लोग हैं, उनको पहले तो बहुत बहुत मुबारकबाद देता हूँ आज के दिन का. और आज के दिन एक दुखद बात ये भी है कि पीजेड साहब का भी उनका इंतकाल हुआ था. आज उनको भी हम श्रद्धांजलि पेश करते हैं. और मैं ये कहना चाहूँगा कि देखिए, जब कांग्रेस पार्टी जब फॉर्म हुई, मोतीलाल नेहरू साहब, जो जवाहरलाल नेहरू साहब के जो फादर थे, वो काफ़ी एकदम रईस आदमी थे और बहुत एकदम पैसे वाले आदमी थे और बड़े लॉयर थे. बट उनको क्या ज़रूरत थी कि कांग्रेस पार्टी स्टार्ट करने की, और जो अपने इंडिपेंडेंस की जो लड़ाई हो रही थी उस टाइम पे लड़ाई में आने की. जितना जवाहरलाल नेहरू साहब ने जेल में जितना दिन कटाए, आज की गवर्नमेंट उतने उसमें पावर में नहीं है. क्योंकि जो आज हर आदमी, जो बीजेपी के लोग होते हैं, उन लोग खाली जवाहरलाल नेहरू साहब के ऊपर ही पुकारते हैं. बट अगर जो उस टाइम पे जो डेवलपमेंट जो किया है जवाहरलाल नेहरू साहब ने जब प्राइम मिनिस्टर थे, तो मेरा समझा काबिल तारीफ है. अगर वो आज रहते तो आज कहीं कंट्री अलग दूसरी जगह होती थी. क्योंकि आज ज़्यादा उस टाइम पे तो जब भी हमको इंडिपेंडेंस मिला था उस टाइम उतने फंड्स भी ज़्यादा उतना नहीं थे. उसके बावजूद में उनका जो विज़न था, उन्होंने जो विज़न लेके जो काम किया है. उसके बाद में इंदिरा गांधी मैडम आए, उसके बाद में जैसा विवेक साहब ने भी कहा और पूनम साहब ने भी कहा, उन लोग भी आए, तो उन्होंने हर प्राइम मिनिस्टर एक अपना एक अलग तरीके से काम किया है. और जब भी वो प्राइम मिनिस्टर बने, कोई ना कोई नई स्कीम लाए और पब्लिक को फ़ायदा किया. क्योंकि कांग्रेस पार्टी सेक्युलर पार्टी है. देखिए, यहाँ पे हिंदू, मुस्लिम, सिख ईसाई के बारे में कुछ ऐसा वो है ही नहीं. क्योंकि एक सेक्युलर पार्टी है. हर पार्टी ज़्यादातर गरीब लोगों के साथ ये पार्टी है. क्योंकि अगर आप देखेंगे, जैसा कि विवेक साहब ने कहा, इंदिरा गांधी मैडम आए तो उन्होंने गरीबी हटाओ का नारा दिए. लाल बहादुर शास्त्री जब थे, वो भी बहुत बड़े प्राइम मिनिस्टर, उन्होंने जय जवान जय किसान का नारा उन्होंने दिया था. और उसके बाद में जब राजीव जी आए तो उसके बाद में तो एकदम अलग ही हो गया. क्योंकि जो आईटी का बिजनेस हुआ, जो आईटी का डेवलपमेंट हुआ, इतना आगे बढ़ गया. फिर मनमोहन सिंह साहब है तो वहाँ पे ज़्यादातर रिफॉर्म जो मनरेगा का जो इतनी अच्छी स्कीम थी, वो आज जाके उस स्कीम को बिल्कुल बीजेपी जीरो करना चाहती है. जहाँ पे भी मुझे ऐसा लगता है कि जहाँ पे भी गांधी का नाम आता है तो उनको अच्छा नहीं लगता है. इसी वजह से शायद मेरे ख्याल में जहाँ पे गांधी आते हैं वो गांधी का नाम ही चेंज करते हैं. शायद वो मेरे ख्याल में उनको गांधी के नाम से पता नहीं क्या है. बट लेकिन गांधी नहीं, गांधी जो काम है, महात्मा गांधी जी एक इतने बड़े आदमी थे, इतने बड़े फादर ऑफ नेशन थे. अगर आप देखेंगे तो उनका मैं जहाँ तक कि मेरा सोच है कि 80 to 84 कंट्रीज़ में उनका स्टैचू है. शायद कोई भी वर्ल्ड के लीडर का इतना नहीं होगा. क्योंकि हर कंट्री उनको मानती थी. और हम इंडिया भी उनको फादर ऑफ नेशन करते. बट वो मनरेगा हटा के और ये कोई दूसरा नाम लगाना मेरे ख्याल में बिल्कुल गलत है. और जितना भी जो पहले की जो हिस्ट्री है वो मिटाना चाह रहे हैं. बट लेकिन जो कांग्रेस की जो हिस्ट्री है मिटाना बहुत मुश्किल है और नामुमकिन है. क्योंकि जितना कांग्रेस पार्टी ने सैक्रिफाइस दिया है कंट्री के लिए और जितना कांग्रेस पार्टी ने किया है, तो शायद मेरे ख्याल में कोई भी नहीं इतना किया है. बट लेकिन हम फाइट करेंगे. हम इंशाल्लाह हम राहुल गांधी के अंडर और सोनिया मैडम, प्रियंका जी और अपना वेणुगोपाल साहब है और हमारे सब में सीनियर लीडर खड़गे साहब के अंडर हम लोग काम करेंगे. और हम लोग बिल्कुल देश के लिए काम करेंगे. और जितने भी बहुत बड़े बड़े लीडर और आ चुके हैं, खान अब्दुल गफ्फार खान भी थे, शोएबुल्लाह साहब भी थे, और जितने बहुत से बड़े लीडर थे, उसमें आज सरदार वल्लभ भाई पटेल के बारे में वो बोलते हैं, वो भी कांग्रेस ही थे. उन्होंने ही RSS के लिए उन्होंने बैन किया था. तो ये सब चीज़ें देखिए उसको बताना चाहिए. क्योंकि जो हिस्ट्री में है उसको तो हटा नहीं सकते. जो हुआ है वो वेल डॉक्यूमेंटेड है. तो मैं आपसे यही कहूँगा कि हम आज बहुत खुश हैं कि हमारा आज 141 डे कांग्रेस पार्टी का फॉर्मेशन 141 एक सब में कोई पार्टी जब इंडिपेंडेंस जब हुआ, कोई दूसरी पार्टी तो थी नहीं. जो कांग्रेस पार्टी ने इंडिपेंडेंस दिलाए. तो और जो भी करेंगे कांग्रेस पार्टी करेंगे, इंशाल्लाह हम ज़रूर अच्छा करेंगे. जो हमारा जो विजन भी है, अभी परसों थोड़ा तेलंगाना जो समिट हुआ था उसमें हमारे रेवंत रेड्डी साहब ने इतना ज़बरदस्त
उनका विजन है 2047 का जो विजन है बहुत ज़बरदस्त विजन है, हम उसके ऊपर काम करेंगे बिल्कुल। और जब भी देखिए आप जब विजन रखते हैं तो ये आगे जा सकते हैं। जैसा कि बड़े बड़े जो लीडर्स होते हैं उनका एक विजन होता है, जो विजन रीच करने के लिए वो ज़्यादा मेहनत करते हैं। तो मैं हमारे सीएम साहब को भी बहुत बहुत मुबारकबाद दूंगा, और जितने भी काउंसिल ऑफ मिनिस्टर्स हैं उन लोग को भी, और जितने हमारे टीपीसीसी प्रेसिडेंट महेश गौड़ साहब है, और जितने भी कांग्रेस के यूथ के हैं जो लोग हैं, सब मिलके हम काम करेंगे और कांग्रेस पार्टी को आगे बढ़ाएंगे। और इंशाल्लाह आप देखेंगे कि 2029 में इंशाल्लाह कांग्रेस पार्टी ज़रूर आएगी। అదేంది అందుకే మళ్ళీ మళ్ళీ తప్పు పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు తెలిసినవి కూడా మళ్ళీ అట్లా మాట్లాడుతున్నారు. తదుపరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి, జరిగిన ఉప ఎన్నికల్లో పరిస్థితి. వాళ్ళే చెప్పిండు మీకు ఇది రెఫరెండమా అని. రెఫరెండమా అని అడిగినారు వాళ్ళు. రెఫరెండం అని చెప్పిన తర్వాత కూడా దాని తదుపరి మళ్ళీ వాళ్ళు ప్రజలు తప్పు అనుకుంటున్నారంటే వివేకవంతుల అవివేకమా అనేటువంటిది అర్థమవుతలేదు. సంతోషం రావాలని, బాధ్యత గల ప్రతిపక్షం తెలంగాణలో ఉండాలని, అసలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకున్న నాయకత్వం జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు అయినా ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే వాజ్పేయి గారికి ఇచ్చేటువంటి విలువ, ఆ విధంగా ప్రతిపక్షం ఉంటేనే ఎప్పుడు కానీ బాధ్యత గల ప్రతిపక్షం ఉండాలి. రాజకీయ కుట్రపూరితంగా రాజకీయాలకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రతిపక్షం కాదు. తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను శాసనసభ వేదికగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నది. తప్పకుండా వీఆర్ రెడీ. మీరు ఏం తీసుకురాదలుచుకుంటారో, ఏదైనా పొరపాటు జరిగితే చూపెట్టే ప్రయత్నం చేయండి, సరిదిద్దే ప్రయత్నం చేయండి. విమర్శలకే మాత్రం పరిమితం కాకుండా మేము తప్పకుండా సద్విమర్శల్ని, సలహాల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. సరే ఇప్పుడు నేను చెప్తే అదే పర్వాలేదబ్బా. ఇక్కడ హార్ట్ పేషెంట్స్ ఎవరు లేరు. మన్ని గుండెలన్నీ చాలా గట్టిగా ఓటమి గెలుపులను చెవి చూసినటువంటి గుండెలే. కాబట్టి ఏదోరో మాట్లాడగానే గుండెలాగుతాయి అనుకునేటువంటి వాళ్ళకు వాళ్ళు ఊహించుకుంటే పొరపాటు అవుతుంది. అరే చారి 1 minute నీ ప్రశ్నకు సమాధానం, సింపుల్ సమాధానం. ఆయన కేటీఆర్ లీడర్షిప్లో మీరు చూసినారు. 2017లో కారు సారు 16 అన్నాడా లేదా? 7 సీట్లు ఓడిపోయింది ఆయన లీడర్షిప్లో. తర్వాత ఆయన 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీయే గలంత్ అయిపోయింది. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళు క్యాండిడేట్ కూడా పెట్టలేకపోయారు సరిగా, అందరు డిపాజిట్లు పోయినాయి ఎక్సెప్ట్ మెదక్ క్యాండిడేట్. తర్వాత 2 బై ఎలక్షన్స్, జూబ్లీ హిల్స్ ఇంకా కంటోన్మెంట్, రెండుట్లో ఓడిపోయాడు. మొన్ననే 2 months కూడా కాలేదు జూబ్లీ హిల్స్ రిజల్ట్ వచ్చి. మరి మీరు ఏదైతే మాట్లాడుతుండ్రో వస్తే గుండె ఆగిపోతుంది కేసీఆర్. ఎందుకు? కేసీఆర్ అప్పుడు కూడా ఉండే కేటీఆర్ లీడర్షిప్లో, మళ్ళీ జూబ్లీ హిల్స్ ఓడిపోయినరు. ప్రజలే కదా ఓటేసేది, ఎవరు కాదు, ప్రజలే ఓటేస్తున్నారు. వాళ్ళే అంతా తమాషా చేసి సోషల్ మీడియాలో హైప్ చేసుకొని టీఆర్ఎస్ గెలుస్తుంది రెఫరెండం అన్నారు. అరే ప్రజలు వాళ్ళ మీద తీర్పిస్తున్నారు. మన పంచాయతీ ఎలక్షన్లో కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు చూస్తున్నారు. నేను కేటీఆర్ గారికి ఒక సూచన ఇస్తున్నా, ఈ ఫ్రస్ట్రేషన్లో అవసరం లేదు. మీకు మీ సొంత కుటుంబ గొడవలు ఏదైతే నడుస్తున్నాయో, కవిత మీ మీద ఏదైతే విమర్శలు చేస్తున్నారో, మీరు దానికి సరైన సమాధానం ఇవ్వండి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించి తోలు తీస్తా, నేను గుండె ఆగిపోతుంది, ఇవన్నీ కూడా ఫస్ట్ కవితకి సమాధానం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడమండి. థ్యాంక్ యూ. చాలా